ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. పది సంవత్సరాలుగా నాకు వీపులో ఇక్కడ చాలా నొప్పిగా ఉండేది. నొప్పి భరించలేక ఇంట్లోనే పడుకొని ఏడుస్తుండేవాణ్ణి. ఈ నొప్పి బాధ తట్టుకోలేక కొన్నిసార్లు నేను చచ్చిపోదామనే ఆలోచన కూడా వచ్చింది. అన్న మోహన్ సి లాజరస్ గారు నా పేరు చెప్పి నటరాజన్, మిస్టర్ నటరాజన్, నా బాధ ఏదైతే ఉందో అది ఆయనే చెప్పి నా కోసం ప్రార్థన చేశారు. నా కుమారా, నా కుమార్తె, నువ్వు వేదన లేకుండా సుఖంగా ఉండు, నువ్వు సుఖంగా బాగా జీవించాలి, అదే నేను ఇష్టపడుచున్నానని దేవుడు చెబుతున్నారు. క్రీస్తులో ప్రియమైన వార్లారా, ఈ అద్భుతాల సమయం కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. నా బలహీనత ఎక్కువగా ఉంది. నా వ్యాధి వేదన నన్ను చాలా బాధ పెడుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఇది ఉంటుందని కన్నీళ్లతో బాధతో జీవిస్తున్నారా? బాధపడకండి. మీ బలహీనతలను, వ్యాధులను అన్నిటినీ మోసేశాను. మీరు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారని యేసు చెప్తున్నారు. ఆయన మిమ్మల్ని గుణపరచడానికి సిద్ధంగా ఉన్నారు. కావున ఆయన వైపు చూడండి, స్వస్థతని పొందండి. ఇలా బాధతో జీవిస్తూ ఉన్న సహోదరుడు నటరాజన్ గారు ఎలా స్వస్థతని పొందారని ఆయన అనుభవ సాక్షిని ఇప్పుడు చెప్పబోతున్నారు. దాని తరువాత సహోదరుడు మోహన్ సి లాజరస్ గారు దేవుని వాక్యం చెప్పి మీ ఆశీర్వాదాల కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తారు. కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. ఇది మీ అద్భుతాల సమయం. నా పేరు నటరాజన్. నేను కోయంబత్తూరులో ఉంటున్నాను. నాకు వివాహం అయ్యి ఒక కూతురు ఉంది. ఆమెకు వివాహం చేశాను. గత 10 సంవత్సరాలుగా నాకు వీపులో ఈ వైపు చాలా నొప్పిగా ఉండేది. నొప్పి భరించలేక ఇంట్లోనే పడుకొని ఉండేవాణ్ణి. అలా ఏడుస్తున్నప్పుడు ఆయన వెన్నెముకని నొక్కమని చెప్పేవారు. మేము నొక్కుతూ బాగా బాధపడుతున్నప్పుడు వామిట్ చేసుకునేవారు. నీళ్ళనగా అలా వాంతొచ్చేది. గత 3 సంవత్సరాలుగా నొప్పి ఎక్కువయ్యి ఏం చేయాలో అర్థం కాలేదు. నైట్ అంతా నిద్రపోరు, తిండి తినరు. సాయంత్రం 5 గంటల తర్వాత నొప్పి ప్రారంభమైందంటే నైటు ఫుల్గా నిద్రపోకుండానే అలా వేదనతో నొప్పితో ఉండేవాణ్ణి. ఈ నొప్పి బాధ వల్ల కొన్నిసార్లు నేను చచ్చిపోతే బాగుంటుందని కూడా అనిపించింది. నొప్పి భరించలేకపోతున్నానని నన్ను ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లి స్కాన్ తీసి చూసినప్పుడు లివర్ వాసిపోయింది. దానికి 1 నెలకి మందులు వేసుకోండి, సరవుద్దని చెప్పారు. 1 నెల రోజులు మందులు వేసుకున్నా, కానీ నొప్పి అస్సలు తగ్గలేదు. నొప్పి ఎక్కువైందే తప్ప తగ్గలేదు. కరోనా కాలం అయిపోయిన తర్వాత వ్యాపారంలో నాకు చాలా నష్టం. కూతురికి మ్యారేజ్ చేయడానికి కాస్త అప్పులు చేశాను. వడ్డీ కట్టలేక, అసలు కట్టలేక చాలా బాధపడుతున్న సమయంలో 2022లో నవంబర్ నెలలో అద్భుత మహోత్సవం జరిగేటప్పుడు నేను టీవీ చూస్తూ ఉన్నాను. మోహన్ సి లాజరస్ అన్నగారు మాట్లాడేటప్పుడు నేను వేదనతో ప్రార్థన చేశాను. నా వేదన తీరదా, నా అప్పులు తీరవా అని నేను ఎంతో కష్టపడి కన్నీటితో నేను ప్రార్థన చేశాను. అలా ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మోహన్ సి లాజరస్ అన్నగారు నా పేరు చెప్పి నటరాజన్, మిస్టర్ నటరాజన్, నా బాధ ఏదైతే ఉందో అదంతా ఆయనే చెప్పారు. నా కోసం ప్రార్థన చేశారు. నటరాజన్, మిస్టర్ నటరాజన్, దేవుని శక్తిగల హస్తం మిమ్మల్ని తాకుతోంది. నటరాజన్, ఒకవైపు శరీరంలో వ్యాధి, ఇంకొక వైపు నిందలు, అవమానాలు, మనసు ముక్కలై కూర్చొని ఉన్నారు. అంతా అయిపోయింది, ఇక మరణమే అని ఒక మనోవేదనతో ఉన్నారు. యేసు చెబుతున్నారు, లేదు కుమారా, నేను నిన్ను జీవింపజేసే ఒక దేవుడను.
నేను నిన్ను స్వస్థపరుస్తాను. మీ శరీరంలో ఉన్న వ్యాధిని తీసి పారేస్తాను. నువ్వు పోగొట్టుకున్న దాన్ని నేను నీకు తిరిగి ఇస్తాను. ఆ సమయంలో నాకు ఒక హస్తము నన్ను బాగా గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించింది. ఆ క్షణంలో నాకు ఆ నొప్పి ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను. 2 నెలలుగా నాకు ఎటువంటి బాధ, నొప్పి లేదు. బాగా భోంచేస్తున్నాను, ప్రశాంతంగా నిద్రపోతున్నాను. యేసు ప్రభు నాకు ఒక మంచి పని ఇచ్చి రాబడి వచ్చేలాగా చేశారు. వచ్చే డబ్బుతో నేను అప్పు తీర్చేలాగా కృపను కూడా ఇచ్చారు. ఇప్పుడు మా ఆయనకి వెన్నెముక నొప్పి లేదు. బాగా తింటున్నారు, బాగా నిద్రపోతున్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, పనికి కూడా వెళ్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ లివర్ సమస్య నుండి నాకు విడుదల ఇచ్చిన యేసు ప్రభువుకి కోటాను కోట్ల స్తుతులు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన శుభాకాంక్షలు. ఇది మీ అద్భుతాల కొరకు ఒక సమయము. దేవుడు ఈ సమయంలో ఇప్పుడు మీకొక అద్భుతం చెయ్యాలనుకుంటున్నారు. మీకు ఏం అద్భుతం కావాలి? వ్యాధి, ఒక వేదన, అందువల్ల బాధ, ఇందులో నాకు స్వస్థత దొరుకుతుందా? వైద్యులు వేరేలా చెబుతున్నారు, అందువల్ల భయంగా ఉంది, చచ్చే వరకు మందులే, కాని స్వస్థత పొందుతానో లేదో చెప్పలేను. ఆపరేషన్ చేస్తే గ్యారంటీ చెప్పలేకపోతున్నారు. ఈ విధమైన ప్రశ్నలు, సమస్యల వల్ల శరీరంలో వేదన ఒకవైపు, భయం ఒకవైపు, చాలా కష్టమైన పరిస్థితి. మంచి సాక్ష్యాన్ని చూశారు. దేవుడు ఏ విధంగా వారిని వేదన నుండి విడిపించారు అని. 10 సంవత్సరాలకు పైనే వీపి భాగంలో నొప్పి, వేదన, రాత్రంతా దుఃఖము. 3 సంవత్సరాలుగా భరించలేనంతగా ఆ నొప్పి ఎక్కువైపోయింది. కష్టమైన పరిస్థితి, జీవితం విరక్తి చెందింది. కొన్ని సమయాల్లో కొన్ని వ్యాధుల బాధ మన మనసుని బలహీనపరచి అది మనోవేదనను తీసుకొస్తుంది. ఈ మనోవేదన వస్తే ఎందుకు బ్రతకాలి అని అనిపిస్తుంది. అదే ఫైనల్, చివరి స్టేజ్. సాతానుడు మనలో వ్యాధిని, బలహీనతను ఏర్పరచి ఆ పరిస్థితికి తీసుకువెళ్లి వదిలేస్తాడు. ఇక బ్రతికి ప్రయోజనం లేదు, ఇక బ్రతికి ఏం చేస్తాను, అందరికీ భారంగా నేను ఉండేటటువంటి పరిస్థితి వచ్చేసింది, ఇంతకన్నా నేను మరణిస్తే మంచిది, అటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ విధంగా వారు బాధపడ్డారు. అయితే దేవుని చూశారా, ఒక అద్భుతం చేశారు. వారు వచనాన్ని వింటున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడే దేవుడు చెబుతున్నారు. వారితో వారి పేరుని చెప్పి, వ్యాధిని చెప్పి, సమస్యలను తొలగిస్తున్నారు, వ్యాధులను తొలగిస్తున్నారు అని చెప్పి అద్భుతమైన ఒక స్వస్థతను దేవుడు ఇస్తున్నారు. ఇది ఆశ్చర్యమైన ఒక కార్యము. నేనెక్కడ కోయంబత్తూరులో ఉన్నాను, వీళ్ళు నాలుమావడిలో ఉన్నారు. అక్కడ ఉండి వాళ్ళు ప్రసంగించి ప్రార్థన చేసేటప్పుడు నా పేరు చెప్పి, నా వ్యాధిని చెప్పి యేసు స్వస్థపరుస్తున్నారు అని చెబుతున్నారు. స్వస్థత పొందాను, నొప్పిపోయింది, వేదన తొలగింది, మంచి స్వస్థత, ఒక సంతోషము, అద్భుతం జరిగిందే. అదే ఆశ్చర్యము. దేవుడు ప్రకృతిని మించిన కార్యములను చేస్తారు. యేసుక్రీస్తు ఆయనను విశ్వసించి ఎవరు పిలిచినను వారికి ఇదే విధమైన అద్భుతాల్ని చేస్తారు. ఎవరో చెప్పారు, ప్రార్థిద్దాం రండి, ప్రోగ్రాం వస్తుంది, టీవీలో చూడండి, యేసు అద్భుతం చేస్తారు. అది చూసినప్పుడు విశ్వాసం వారిలో ఏర్పడినది. యేసు నాకు ఇలా చేస్తారు, నాకు ఇలా చెయ్యాలి, ఆ ఆశ, విశ్వాసం వచ్చింది. అప్పుడు ప్రార్థనా సమయంలో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూడండి పేరు చెప్పి, సమస్యను చెప్పి విడుదల ఇచ్చారు. చాలా ఆశ్చర్యం కదా. అది ఎలా జరుగుతుందండి అంటే, అది పరిశుద్ధాత్మైన వారి ద్వారా. ఆయన అన్ని రహస్యాలను తెలిసినవారు. ఆయన ద్వారా మనం దీనిని తెలుసుకోవచ్చు. ఎవరికి ఏం సమస్య, ఏం బాధ, ఏం జరుగుతుంది అని. ఆ విధంగానే పరిశుద్ధాత్మైన వారు ఈ పేరుని వెల్లడించి, వ్యాధిని వెల్లడించి, ప్రార్థన చేయించి విడుదలను ఇచ్చారు. స్వస్థత పొందారు. అదే యేసు చేసిన అద్భుతము. ఈరోజు మీకు చేస్తారు. ఈ అయ్యగారు నటరాజనికి చేసిన దేవుడు మీకు చెయ్యరా?
మిమ్మల్ని స్వస్థపరచరా? చూడండి, 12 సంవత్సరాలుగా రక్తస్రావం ఉన్న స్త్రీ బాధపడుతూ, వైద్యుల చేత బాధపడుతూ, ఆయన వస్త్రాన్ని తాకితే స్వస్థత పొందుతానని విశ్వసించింది. ఆ విశ్వాసాన్ని దేవుడు ఏ విధంగా జరిపించారో చూడండి. కుమార్తె, నువ్వు సమాధానంతో వెళ్ళి నీ వేదన తొలగి స్వస్థతతో ఉండు. ఎంత గొప్ప మాటని దేవుడు చెప్పారు. అదేవిధంగానే మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమార్తె, నా కుమారా, నువ్వు వేదన తొలగి సుఖంగా ఉండు. నువ్వు సుఖంగా ఉండాలి, జీవించాలి. అదే నేనిష్టపడుచున్నాను అని దేవుడు చెబుతున్నారు. ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. స్వస్థత ఏర్పడబోతోంది. ఎముకలలో ఉన్న నొప్పి తొలగిపోబోతోంది. ఇంతవరకు చెయ్యంది చెయ్యబోతున్నారు. నడవలేనివారు నడవబోతున్నారు. పడక నుంచి లేవలేనివారు లేచి కూర్చోబోతున్నారు. చెడిపోయిన అవయవాల్లో స్వస్థత ఏర్పడబోతోంది. దానికి ఆయన సిలువకు వెళ్లారు. మీ వ్యాధులను సిలువలో మోశారు మిమ్మల్ని స్వస్థపరచడానికి. మీరు విశ్వసిస్తే చాలు. ఇప్పుడు ఆయన గాయపడిన హస్తం మిమ్మల్ని తాకును. ఆయన శక్తి మీలోనికి దిగును. అది మీకు అర్థమవుతుంది. ఒక అద్భుతమైన మార్పు మీ శరీరంలో ఏర్పడును. ఈ రోజుతో ఆ నొప్పులు తొలగిపోవును. ఈ సహోదరుడికి స్వస్థతను ఇచ్చి సాక్ష్యంగా నిలిపిన దేవుడు ఈరోజు మీకు స్వస్థతను ఇచ్చి ఈ రోజు నుంచి మిమ్మల్ని సాక్ష్యంగా నిలుపుతారు. యేసు, మీరు నన్ను తాకండి, స్వస్థపరచండి అని విశ్వాసంతో అడగండి. ఈరోజు అద్భుతం జరుగుటను చూస్తారు. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. కల్వారి శిలువలో ఆయన రక్తం చిందించి మరణించినప్పుడు శరీరంలో గాయాల్ని స్వీకరించారు. ఆయన గాయాల చేత స్వస్థత పొందుతున్నాం. ఆ గాయము ఉన్న హస్తం పెట్టబడినప్పుడు అద్భుతమైన స్వస్థత. వ్యాధి ఉన్న చోట చేపెట్టండి. ఎక్కడ వ్యాధి? లేదా గుండె మీద చేపెట్టుకోండి, లేదా వ్యాధి ఉన్న చోట చేపెట్టుకోండి. శ్రద్ధగా ప్రార్థన చేయాలి. యేసు, మీ చేతితో నన్ను తాకండి. మీ స్వస్థతను ఇచ్చే శక్తి నాలోనికి దిగి రావాలి. నేను విశ్వసిస్తున్నాను. ఈ రోజు నుండి నా శరీరంలో మార్పు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. వెంటనే అద్భుతం జరుగుట చూస్తారు. దేవుడా, తండ్రి, అద్భుతాల దేవుడా, మీరు చేసిన అద్భుతాల కొరకు మేము మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. దేవుడా, ఈ రోజుకి మీరు అద్భుతాలు చేసే దేవుడు అనడానికి, వీరిని సాక్ష్యంగా నిలిపిన ప్రేమ కొరకు స్తోత్రములు. ఇప్పుడు తండ్రి, ఎవరెవరు స్వస్థత కోసం, విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారో వారికి ఒక అద్భుతం జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. నజరేయుడగు యేసుక్రీస్తు నామము ద్వారా భయపెట్టే ఆత్మలు మనసు నుంచి తొలగాలి. ఆ కలతలన్నీ యేసు నామమున తొలగిపోవాలి. దేవుడా, ఈ వ్యాధి, ఆ వేదన యేసుక్రీస్తు నామమున వారి శరీరం నుండి తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఒక సంపూర్ణ స్వస్థత వారి శరీరములో ఏర్పడును గాక. వ్యాధులను నీ నుండి నేను తొలగిస్తాను అని చెప్పారే. యేసుక్రీస్తు నామమున వ్యాధులను తొలగించెదరు గాక. ఆ నొప్పులన్నీ మాయమవ్వాలి. ఒక అద్భుతమైన స్వస్థత ఈరోజు ఏర్పడాలి. పనిచేయకుండా ఉన్న అవయవాలు ఇప్పుడే పనిచెయ్యాలి. యేసుక్రీస్తు నామమున కుంటివారు లేచి నడిచెదరు గాక. కాళ్ళు బలం పొందాలి, ఎముకలు బలం పొందాలి. అద్భుతం చేసి కరుణించండి. దేవుని హస్తం తాకినందుకు కృతజ్ఞతలు, విడుదల ఇచ్చినందుకు స్తోత్రములు. మేము అద్భుతాన్ని తెలుసుకున్నాము, అద్భుతాన్ని ఇచ్చేశారు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, దేవుడు అద్భుతం చేసేశారు. ఈ రోజు నుండి ఒక అద్భుతాన్ని ఎదురు చూడండి. మీరు ప్రార్థించిన విషయంలో మార్పు వచ్చుటను చూస్తారు. ఈ వ్యాధి లేకుండానే పోతుంది. మీరు యేసుని ధైర్యంగా మహిమపరుస్తారు. మీ ప్రార్థనను విని యేసు మీకు అద్భుతం చేసేశారు. విశ్వసించండి, అద్భుతాన్ని చూస్తారు. ఆమెన్. ప్రియమైన వార్లారా, దేవుని వాక్యం విని ఆశీర్వాదం పొందారని మేం విశ్వసిస్తున్నాం. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియచేయడం మర్చిపోకండి. అంతవరకు దేవుని కృప మీ అందరిపై ఉండుగాక. ఆమెన్.
బావున్నారా? మిమ్మల్ని నేను యేసు నామమున అభినందిస్తున్నాను. మీతో మాట్లాడడం నాకు సంతోషం. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెబుతున్నాను. ప్రతి వారము శనివారము, ఆదివారము రాత్రి 7 గంటల నుండి 9:30 గంటల వరకు ప్రార్థిద్దాం రండి కార్యక్రమము ప్రసారమవుతున్న విషయం మీకు బాగా తెలుసు. తమిళ్, ఆంగ్లము, తెలుగు, కన్నడము, హిందీ భాషలలో అనువాదము చేయబడి అనేకులు అది చూసి ఆశీర్వదించబడుతున్నారు. మీరు మీ లాంగ్వేజ్లో అంటే మీ భాషలో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రార్థించవచ్చును. ఈ వారం కూడా శని, ఆది 2 రోజులు ఆ కార్యక్రమాన్ని కంఫర్టర్ టీవీలో చూడొచ్చు. సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్ అందులో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యమైన కార్యం కొరకు కలిసి ప్రార్థించబోతున్నాం. దేవుడు మీకంటూ ఇచ్చిన వాక్యాలను పంచుకుని ప్రార్థించబోతున్నాం. తప్పకుండా చూడండి. మీకు తెలిసిన మిత్రులు, బంధువులు, మీరు హిందీ భాష, తెలుగు భాష, కన్నడ భాష వాళ్ళందరికీ తెలియజేయండి. మలయాళ భాషలో వాళ్ళకి తమిళ్ బాగా అర్థమవుతోంది. ఆంగ్ల భాషలోనూ అనువాదము చేయబడుతోంది. వారందరికీ తెలియజేశారంటే వాళ్ళందరూ చూసి ఆశీర్వదించబడతారు. అందులో సాక్ష్యం చెప్పబడి జనం గుణమయ్యి విడుదల కోసం ప్రార్థనలు చేయబడుతున్నాయి. చాలామంది విడుదల పొందుతున్నారు. ఆ విధంగా ఉన్న ప్రజలకి మీరు తెలియజేయవచ్చు. అనేకులు ఊరట చెందుతున్నారు. అనేకులు దేశం కోసం ప్రార్థించవలసిన కార్యం కోసం తెలుసుకుని ప్రార్థిస్తున్నారు. వీటన్నిటినీ మీరు చూసి లబ్ధి పొందుటకు మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. శని, ఆది 2 రోజులు ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలో కలుద్దాం. యెహోవా ఆశీర్వాదము మీతో ఉండునుగాక. ఆడి మిమ్మును ఆశీర్వదించెదరు. ఆమెన్. ఉన్నారు. పత్రికలో వాడబడు అనుభవ సాక్షులు నమ్మకం లేని మనస్సులను దృఢపరచును, ఔషధంలా పనిచేయును. అది మాత్రమే కాక ప్రార్థనా బృందాల కోసం, మార్పు కోసం పత్రిక, చిన్నారుల కోసం పిల్లల ప్రార్థనా పత్రిక పంపించబడుతున్నాయి. యేసు విడిపిస్తున్నాడు పత్రికను మేము మీకు ఉచితంగా పంపాలి అంటే మీరు సంప్రదించవలసిన చిరునామా యేసు విడిపిస్తున్నాడు పరిచర్య, 4 మావడి 628-211, తూత్తుకుడి జిల్లా, తమిళనాడు, ఇండియా. మరిన్ని వివరాలకు 9487734603, 8106072222 ఈ నెంబర్స్కి సంప్రదించండి. మా వెబ్సైట్ www.jesusredeems.com. మా ఈమెయిల్ చిరునామా partners@jesusredeems.org. మీ ఆత్మపరమైన జీవితాన్ని ఇంకా దృఢపరిచేందుకు మీ దగ్గరలో ఉన్న యేసు విడిపించుచున్నాడు పరిచర్యల గెత్సెమనే ప్రేయర్ సెంటర్ కి ప్రార్థించడానికి రండి. ఈ బ్రాంచ్ ఆఫీసులలో ప్రతిరోజు జరిగే ప్రార్థనలలో పాలు పంచుకొని మనం జీవించు ఈ దేశపు ఆశీర్వాదం కొరకు ప్రార్థించుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ బ్రాంచ్ ఆఫీసుల్లో ఆత్మపరమైన పుస్తకాలు, దేవుని సువార్తలు మరియు పాటల డివిడీలు లభ్యమవుతాయి. యేసు విడిపించుచున్నాడు పత్రిక చందా రెన్యువల్ మరియు ప్రత్యేక డొనేషన్ చెల్లించడానికి వసతులు ఉన్నాయి. మీ ఆంతరంగిక సమస్యల కొరకు మీ పరిచారికులు మీకు దేవుని ఆలోచనలు ఇచ్చి ప్రార్థిస్తారు. ఈ రోజునే మీ దగ్గరలో ఉన్న యేసు విడిపించుచున్నాడు బ్రాంచ్ ఆఫీసులకి విచ్చేయండి. యేసు విడిపించుచున్నాడు బ్రాంచ్ ఆఫీసుల వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 8106072222, 8106082222. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూత్తుకుడి జిల్లా, 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.